మంత్రి నారాయణ నెల్లూరు నగరంలో పర్యటించారు. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన ఆయన నగరంలోని అధికార యంత్రాంగంతో కలిసి పర్యటించారు. స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, అభివృద్ధి సంక్షేమంపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం ముందుకు వెళ్తుంటే అది చూసి వైసీపీ భరించలేకపోతుందన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారన్నారు. మెగా డిఎస్సీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 16,000 మంది ఉపాధ్యాయుల సంతోషాన్ని వైసీపీ హరించాలని చూస్తుందన్నారు నారాయణ. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సైకోలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మంత్రి. వైసీపీ ప్రభుత్వం మాత్రం భరించలేకపోతుంది. ఆ ఆనందాన్ని ప్రజలు ప్రశాంతంగా ఉంటాం, ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటాం, ప్రజలు ఆనందంగా ఉంటాం, వైసీపీ వాళ్ళు భరించలేకపోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మనం ఓపెన్ చేశారు. ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే వెంటనే ప్రజలు ఆనందంగా ఉండకూడదని ఆనందాన్ని పోగొట్టడానికి ఒక సైకో మెంటాలిటీతో ఏదో ఒకటి తెస్తుంటారు. డిఎస్సీ ఎగ్జామ్ చేశారు. 16,000 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ జాబ్, గవర్నమెంట్ జాబ్స్ 16,000 మందికి. ఒక్క టీచర్ పోస్ట్ గత 5 సంవత్సరాలు ఇవ్వాల, ఒక్కటంటే ఒకటి ఇవ్వాల. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముద్దినాయనపల్లి, తూర్పు కోడిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడడం జరిగింది. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామ సమస్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విద్యార్థులకు విద్యాచక్రం కింద ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. రైతులకు ఎల్నినో ప్రభావంపై అవగాహన కల్పించారు. అలాగే వైసీపీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఒక సైకిల్ తోడైతే, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు రకరకాల పనులకు పోయి ఉదయమే లేచి వాళ్ళ పనులకు పోతేనే వాళ్ళకు కూడా పూట గడిచే విధంగా కూడా మన రైతాంగం ఉంది. కాబట్టి ఇది ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా పార్టీలు కానీ లేదా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సైకిల్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో ఇది నిరంతరం అన్ని గ్రామాలకు కూడా పోతుంది. అన్ని గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థులకు అందే విధంగా కూడా చూస్తాం. మరోవైపు మెగా డిఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్సీ ఆలపాటి. ఇవాళ గుంటూరులో డిఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. ఉదయం 10 గంటలకు లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజా టెంట్ కింద కూర్చొని వైసీపీ నేతల కోసం పక్కన ఓ కూర్చి వేశారు. అటు ఆలపాటి సవాల్తో పోలీసులు అప్రమత్తమయ్యారు. లార్జ్ సెంటర్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇక్కడ మసిపూసి మారేడికాయ చేసి యువతని భ్రమలకి గురి చేయాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఒక డ్రామా ఈ రాష్ట్రంలో బిగినైందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మొన్నటికి మొన్న విజయవాడలో, నిన్న మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జంజీ పేరుతో పూర్తిగా వైసీపీ పార్టీ వారు, ఏ ఒక్క యువకుడు లేడు అక్కడ, కేవలం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జంజీ పేరున నాటకం బిగించేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో బంద్ కొనసాగుతుంది. బంద్ ప్రభావంతో వర్తక వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. అటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రధాన కూడళ్ల దగ్గర పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ అలాగే 1/70 చట్టం పరిరక్షణ కోసం ఆదివాసీ నాయకులు ఇవాళ బంద్ పిలుపునిచ్చారు. తక్షణమే 170 యాక్ట్ను కూడా ఏ విధంగా అయితే ఉందో దాన్ని అట్లాగే కొనసాగించాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవ్వాలి సుప్రీంకోర్టులో అని చెప్తే కనీసం సీమ కొట్టినట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకనంటే మేము రక్షిస్తాము, మేము కాపాడుతాము, మేము ఉన్నాము, 170 యాక్ట్కి ఎటువంటి భంగం కలగనివ్వమని చెప్పి ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ ఉన్నారు. సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుంటే ఇంట్లో కూర్చొని ఉంటే ఏ విధంగా మీరు రక్షిస్తారని, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును ఏ విధంగా రక్షిస్తారని మేము అడుగుతూ ఉన్నాం.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు వైసీపీ నిరసన దీక్షలు చేసింది. ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్ష చేపట్టారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించారని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించారని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. దీక్షకు అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ సంఘీభావాన్ని తెలియజేశారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలు 2 లక్షల సుమారు ఉద్యోగాలు తీసినా కూడా ఎక్కడా కూడా ఇంత కూడా మరి తప్పిదం లేకుండా పారదర్శకతతో ఎంతో చక్కగా అందరికీ కూడా ఉద్యోగాలు మరి మెరిట్ పద్ధతుల్లో అన్ని వర్గాలకి అన్ని పార్టీలకి కూడా ఈవేళ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు ఆ రోజున ఉన్నాయి. ఈ రోజున ఈ 16,000 ఉద్యోగాల్లోని కూడా అంతా కూడా తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం పార్టీ వారికే తప్ప ఎవరికి కూడా ఏ విధమైన న్యాయం జరగలేదు. మరి అలాగే స్పోర్ట్స్ కోటా చూసుకుంటే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్కి అటెండ్ అయితే చాలట, ఇంకా అడిగే అటెండ్ అనేది ఒక సర్టిఫికేట్ తీసుకోవడం, వాడికి ఉద్యోగం ఇచ్చేయడం. అటు నెల్లూరు జిల్లా గూడూరులోనూ డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వైసీపీ రిలే దీక్షలకు వైసీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొని మద్దతు తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా నిరుద్యోగులకు అండగా ఉంటారని తెలిపారు. తప్పు చేసిన వారికి వైసీపీ దీక్షలు కష్టంగా ఉన్నాయన్నారు. దీక్షలు మొదలైనప్పటి నుంచి వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిరుద్యోగులకు తీవ్ర అసంతృప్తి ఉందని, ఈ ఆందోళన ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు. యువత చేసిన ఉద్యమాలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఆయన కన్నా లోకేష్ ఎక్కువ కాదని తెలిపారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అందరికీ తెలిసిపోతుంది, ప్రజలు అనేటువంటి వ్యక్తులు వాళ్ళు మిమ్మల్ని అసహించుకుంటున్నారు ఈ రోజు. అందుకే ఇంత భారీ స్థాయిలో ప్రతి దగ్గర క్షేత్ర స్థాయిలో ఇటువంటి నిరాహార దీక్షలు జరుగుతున్నాయనంటే వైఎస్ఆర్సీపీ అండలో ప్రతి యువత మీకు వ్యతిరేకంగా ఈ నిరసన జరుపుతున్నారనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఆందోళన ఇక్కడితో ఆగదు. యువతని ఎవ్వరూ ఆపలేరు. ప్రధానమంత్రికి సంబంధించినటువంటి క్యాబినెట్ లోనేటువంటి మంత్రినే రిజైన్ చేయించగలిగేటువంటి శక్తి మన యువతకు ఉందనేది ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గాని గమనించాలి. గ్రామ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా బొమ్మిరెడ్డిగూడెం సర్పంచ్ జైపాల్ నాయక్ పిలుపునిచ్చారు. స్వయంగా ఆయనే ట్రాక్టర్ నడుపుతూ గ్రామంలోని చెత్తను సేకరించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం వల్ల ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటాయని ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చని, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడానికి పంపొచ్చని ప్రజలకు వివరించారు. ఈ విధానం వల్ల ప్రజలకు వ్యాధులు రాకుండా రోగాలను అరికట్టవచ్చన్నారు. అలాగే చెత్త నిర్వహణ సులభతరం అవుతుందని సర్పంచ్ జైపాల్ నాయక్ పేర్కొన్నారు. సర్పంచ్ అలా గ్రామస్తుల మధ్యనే ఉంటూ గ్రామ సంక్షేమం కోసం పనిచేస్తున్నాడంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం పరిధిలోని ప్రసిద్ధ అమరగిరి నల్లమల అడవుల్లో స్పై యోగా సంస్థ ఆధ్వర్యంలో అడ్వెంచర్ ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శారీరక దారుణ్యం, మానసిక ఉల్లాసంతో పాటుగా ప్రకృతి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా నిర్వాహకులు శంకర్ గౌడ్ తెలిపారు. అమరగిరి ప్రాంతంలోని సుందరమైన అటవీ దృశ్యాలు, ఎత్తైన కొండలు, ప్రాచీన ప్రకృతి సౌందర్యం నడుమ స్పై యోగా సభ్యులు ఉత్సాహంగా యోగాను నిర్వహించారు. ఈ సందర్భంగా స్పై యోగా ప్రతినిధులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను జయించడానికి యోగా, ప్రకృతితో మమేకమయ్యే ట్రెక్కింగ్ వంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే నల్లమల అటవీ సంపదను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆరోగ్యకరమైన అవగాహన కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో రైతులకు 24 గంటల నాణ్యమైన 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని రైతులతో కలిసి కాలిపోయిన మోటార్లు,
స్టార్టర్లతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో కోదాడ టు జడ్చుల జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యుత్ శాఖ ఎస్పీతో నిరంతరాయ విద్యుత్ కు హామీ ఇప్పించడంతో రాస్తారోకో విరమించారు. విద్యుత్ అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద ఎత్తులో రైతులతో కలిసి సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. నాగార్జున సాగర్ నియోజకవర్గం కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వాళ్ళు ఎక్కడ మోటార్ లాంచ్ చేసుకుందామని నిర్విరామంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కనీసం చెప్తున్నటువంటి 12 గంటలు కూడా నిర్విరామంగా రావట్లేవు. 1కి 5 సార్లు కరెంటు కట్ అవ్వడం వల్ల పంటలు తడవట్లేవు, స్టార్టర్లు గాలిపోతున్నాయి, మోటార్లు గాలిపోతున్నాయి. అంటే ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. సరే, వర్షాలు పడాలంటే దేవుళ్ళకు మీతో పాటు మేము కూడా కలిసి మొక్కుతాం, కానీ కరెంట్ అయితే మన చేతుల్లో ఉంది కదా. తెలంగాణలోని పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేక్ సర్టిఫికేట్స్ తో విధుల్లో చేరినటువంటి 35 మంది జూనియర్ లెక్చరర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖ నిర్వహించిన తనిఖీలు, సర్టిఫికేట్ల పరిశీలనలో వీరి విద్యార్హత పత్రాలు నకిలీవని తేలినట్టుగా సమాచారం. దీంతో ఇంటర్ బోర్డు 35 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో కోరింది. నకిలీ సర్టిఫికేట్స్ తో విధుల్లో చేరినటువంటి 35 మందిలో సిద్దిపేట జిల్లాకు చెందిన 3 లెక్చరర్లు ఉన్నారు. గజ్వేల్ బారులో జూనియర్ కాలేజీలో ఒకరు 19 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కోడూరు జూనియర్ కాలేజ్ లో కెమిస్ట్రీ లెక్చరర్ గా మరొకరు, అలాగే చర్యాల జూనియర్ కాలేజ్ లో మ్యాథ్స్ లెక్చరర్ గా ఇంకొకరు పనిచేస్తున్నారు. వీరు తొలుత కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించారు. 2023లో రెగ్యులర్ గా పదోన్నతులు పొందినట్టుగా తెలుస్తుంది. ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారంపై ఇంటర్ బోర్డు నోటీసులు జారీ చేయడంతో ఈ అంశం ఇప్పుడు విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. హన్మకొండ జిల్లా హసన్పర్తిలో రైలుకు ప్రమాదం త్రుటిలో తప్పింది. హసన్పర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. నాగపూర్ నుంచి కాజీపేట వైపు వస్తున్నటువంటి నాగపూర్ కాజీపేట ఎక్స్ప్రెస్ రైలు మార్గం మధ్యలో విద్యుత్ సరఫరా చేసే ఓవర్ హెడ్ వైర్లు అకస్మాత్తుగా తెగిపోయాయి. దీంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సాంకేతిక శాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు. ఈ ఒక్క నెలలోనే ఇదే మార్గంలో రైలు నిలిచిపోవడం ఇది 3వసారి. వరుసగా సాంకేతిక సమస్యలు, విద్యుత్ తీగలు తెగిపడ్డం లాంటి సంఘటనలు జరుగుతూ ఉండడంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఆందోళన, అసౌకర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి రైలు నిలిచిపోవడంతో వేడి, ఉక్కపోతతో ప్రయాణికులు అల్లాడిపోయారు. మరమ్మతులు వేగవంతం చేసి త్వరలోనే రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతిలోని ఓ మొబైల్ స్టోర్లో భారీ చోరీ జరిగింది. ఎస్వే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలోని అర్ధరాత్రి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఈ ఘటన జరిగింది. గోడకు కన్నం వేసి షాపులోనికి ప్రవేశించిన దొంగలు 2 కోట్ల రూపాయలు విలువైన మొబైల్ ఫోన్లను చోరీ చేశారు. సుమారు 50 యాపిల్ ఫోన్లతో పాటుగా ఇతర కంపెనీలకు చెందిన మరో 200 మొబైల్ ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్ వస్తువులను దుండగులు అపహరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నేటితో క్విట్ ఇండియా ఉద్యమం 85 ఏళ్లు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రూపాకుల రవికుమార్ ఆధ్వర్యంలో భారీ జాతీయ దండాతో ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని పద్మనాభం మండలంలోని మండల కాంప్లెక్స్ నుంచి పద్మనాభం కుంతి మాధవస్వామి ఆలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంఆర్ఓ శైలజ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆమె క్విట్ ఇండియా 85 వసంతాల ఫలం, ఎంతో మంది ప్రాణత్యాగ ఫలం అంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని కెనరా బ్యాంకులో అప్రైజర్ గా పనిచేస్తూ బ్యాంకును బురుడి కొట్టించి లక్షల రూపాయలు కాజేసిన అప్రైజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కెనరా బ్యాంకులో నకిలీ బంగారు తాకట్టు పెట్టి ఏకంగా 70,66,000 రూపాయల నగదును పొందినట్లుగా పోలీసులు గుర్తించారు. అప్రైజర్ గా పనిచేస్తున్నటువంటి సుందరేష్ చారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర నుంచి మొత్తం 30,20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్రైజర్ గా పనిచేస్తున్న సుందరేష్ చారి 2 చెడు వ్యసనాలకు అలవాటు పడి అతనికి వచ్చే జీతం సరిపోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగినట్టుగా పోలీసులు గుర్తించారు. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో పరిచయాలు పెంచుకుని వారికి మాయమాటలు చెప్పి వారి పేర్లపై నకిలీ బంగారు ఆభరణాలను బ్యాంకులో కుదుపు పెట్టించినట్టుగా పోలీసులు తేల్చారు.
అలా నకిలీ బంగారాన్ని అసలైన బంగారంగా ధృవీకరించి 7 వ్యక్తుల పేర్లపై 12 బంగారు రుణాల ఖాతాలను తెరిపించాడు. వీటి ద్వారా దాదాపుగా 872.8 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి 70,66,000 రూపాయల నగదు పొంది జల్సాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు రేంజ్ పరిధిలో అక్రమంగా వృక్ష సంపదను తరలిస్తున్న ముఠాను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో చెట్ల వేర్లతో సహా రావి చెట్లను తరలిస్తున్న ముఠాపై అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ చెట్లను నర్సరీలకు తరలించి ప్రత్యేక చికిత్సలు, రసాయనాల సహాయంతో మళ్లీ జీవించేలా తయారు చేసి అనంతరం ఫామ్ హౌస్లకు, పార్కులు వంటి ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా ఫారెస్ట్ రేంజ్ అధికారి కొండలరావు పేర్కొన్నారు. అటవీశాఖ అనుమతులు లేకుండా చెట్లను అక్రమంగా తవ్వి రవాణా చేసిన వారిపై చట్టపరంగా, శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజ్ అధికారి బి కొండలరావు హెచ్చరించారు. ఇవి ఎట్లా ఉందంటే ఈ యొక్క చెట్లు వేర్లతో సహా తీస్తూ బయట మైదాన ప్రాంతాలకి తరలించి అక్కడి నుంచి ఎవరైతే దాన్ని కొనుగోలు చేస్తుంటారో వారి దగ్గర నుంచి ఒక అధిక ధరలకు దాన్ని విక్రయిస్తున్నారని చెప్పి కొంత మాకు సమాచారం ఈ యొక్క నేరం బట్టి మాకు కనుగొనమైనది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క అనుమతులు లేకోకుండా ఈ విధంగా రవాణా చేయడానికని అక్రమంగా తరలిస్తే కనుక శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి స్టేషన్ రోడ్డులోని పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా వరద నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారి చెరువును తలపించడంతో వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో 46, 47వ వార్డు కౌన్సిలర్లు గెరిటిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ రహదారిపై నిలిచిన నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. ఇదే మార్గంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఉండడంతో అత్యవసర సమయంలో 108 వాహనాలు, రోగుల వాహనాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారిపై సమస్యను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, లేకుంటే అక్కడే దీక్ష చేపడతామని కౌన్సిలర్లు హెచ్చరించారు. ఆదిలాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం మాట్లాడిన ఆదివాసీ నేతలు జీవో నెంబర్ 3ను చట్టబద్ధత కల్పించాలని పేర్కొన్నారు. ఆదివాసీ పోరాట యోధులు కొమరం భీం, రామ్జీ గోండు, బిర్సా ముండా స్ఫూర్తితో ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులు, ఆదివాసీల యొక్క సంస్కృతి, ఆదివాసీల యొక్క భూమిపైన హక్కులు మొత్తం కూడా కోల్పోయే ప్రమాదం ఈరోజు జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆదివాసీల యొక్క ప్రతిబింబము, ఆదివాసీల యొక్క ఉనికి అయినటువంటి 170ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసేయాలనే కుట్రతోటి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రం అంతటా కూడా ఆదివాసీలు. పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన షేక్ హసీనా హత్య కేసులో నిందితుడు బాలసైదులను చిలకలూరుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలు హసీనాను నిందితుడు బాలసైదులో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అలా పరిచయం పెంచుకుని 4 ఏళ్లుగా ప్రేమించుకున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. ఇటీవల వీరిద్దరి మధ్య తరచూ గొడవలు వచ్చాయని, ఈ క్రమంలోనే హసీనాపై బాలసైదులు అనుమానం పెంచుకున్నట్లుగా గుర్తించారు. హసీనాను ఎలాగైనా చంపారని డిసైడ్ అయిన బాలసైదులు పక్కా ప్లాన్ ప్రకారం ఈ నెల 4వ తేదీన హసీనాకు మాయమాటలు చెప్పి కారంపూడికి రప్పించినట్లుగా విచారణలో గుర్తించారు. కారంపూడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేసి చంపేసినట్లుగా పోలీసులు తేల్చారు.